ఎగిరి ఎగిరి వస్తుంది నాన్న. నువ్వు అది అది ఊపేసినట్టున్నావు నువ్వు. బాగా వచ్చింది. యచ్ బాబా. అయ్యో భలే తింటుంది. ఇచ్చాడు గొర్రె కింద. ఏంటే ఎంత జూలు ఆవు ఆవు. చాలా లేజీగా ఉంది, తినడానికి కూడా బద్ధకం. ఇదేంటి పాపం ఇలా ఉంది. చాలు. హలో వండర్ఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు లక్కీ ల్యాడ్ ఫార్మ్స్కి వచ్చామన్నమాట. ట్యూలిప్ ఫెస్టివల్ చూద్దామని. ట్యూలిప్ ఫ్లవర్స్తో పాటు ఇక్కడ చాలా రకాల యానిమల్స్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. ట్యూలిప్ గార్డెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి అపరిచితుడు మూవీలో ఉన్నంత అలా లేకపోయినా గార్డెన్ అయితే బాగుంది, మీరు కూడా చూసేయండి. మరి ఈ ఫామ్లో వచ్చేసి 33 రకాల ట్యూలిప్స్ ప్లాంట్ చేశారంట. దాదాపు 3 లక్షల ట్యూలిప్ బల్బ్స్ ప్లాంట్ చేశారు ఈ ఫామ్లో. ఇన్ని ట్యూలిప్స్ని చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ట్యూలిప్స్ని కావాలంటే మనం కోసుకోవచ్చు ఎన్ని కావాలన్నా. గార్డెన్ నుంచి బయటకు వచ్చాక మనం ప్లక్ చేసుకున్న ట్యూలిప్స్ని ప్యాక్ చేస్తున్నారు. ఒక్క ట్యూలిప్ బల్బ్ కాస్ట్ వచ్చేసి $2 అంట. వచ్చిన వాళ్ళంతా ఏ కలర్ ట్యూలిప్ ప్లాంట్ కోసుకుందామని బిజీగా వెతుక్కుంటుంటే నేను మాత్రం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నాను. ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా ఉండాలి గార్డెన్లోనే అనిపించింది. అంత బాగుంది మరి గార్డెన్. మేమైతే ట్యూలిప్స్ ఏం కోసుకోలేదు, కానీ సరదాగా పిక్చర్స్ తీసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాం. గార్డెన్ అయితే 2 పార్ట్స్గా ఉంది. ఎంట్రన్స్లో కొంత పార్ట్ అండ్ కొంచెం లోపలికి వెళ్ళాక కొంత పార్ట్ అయితే ఉంది. నేచర్ని అండ్ యానిమల్స్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. నాష్విల్లీలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే గనక తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ లక్కీ ల్యాడ్ ఫార్మ్స్. ఇంకా గార్డెన్లోనే ఉంటే టైం సరిపోదు మిగతా ఫామ్ చూడటానికి అని గార్డెన్ నుంచి అయితే బయటకు వచ్చి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫామ్ అయిన యానిమల్ బాన్యార్డ్కి అయితే వెళ్ళిపోయాం. ఫామ్లో ఎంటర్ అవ్వటానికి టికెట్స్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. మేము తీసుకున్న టికెట్ అయితే బాన్యార్డ్ బొనాన్జా. ఈ టికెట్ తీసుకోవడం వల్ల మాకు యానిమల్స్కి ఫీడ్ చేయటానికి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. చిన్న బేబీ నాన్న, ఫ్రంట్కి వెళ్దాం పద.
ఆహా, అది మిల్క్ కోసం చూస్తుంది. ఓకే. చిన్న బేబీ కదా, ఇంకో పాపం బ్లడ్ వస్తుంది దీనికి. ఓకే. ఇచ్చుడు వెళ్దాం. జూలుతుంది ఫుల్. అదిగో అది అల్పాకో. అది చూడు ఎలా ఉందో. ఇంకో చిన్న బేబీ ఇంకో. అది వస్తుంది. దా మరి అది ఎట్టుంది అది? ఎలా చేస్తున్నా? నువ్వు కూడా కెమెరా ఫోటో పోజెత్తున్నావా? అయిపోయినాయి అంట, కొన్ని కావాలంట. చూడు చేతిలో కొన్ని ఉంటే తినట్లేదు. అదే ఫుల్గా కంప్లీట్ చెయ్యి, అప్పుడే పెడతా. ఆ చూడు కింద బాబు. అది నీ వెనకాల వస్తుంది. కొన్ని లాస్ట్ టైం పెట్టేద్దాం. ఎంత ఉందో కదా ఇది. కొన్ని ఉంటే తిన్నట్లే. చాలు ఇంకా బాయ్. దాని పళ్ళు చూడు ఎంత ఉన్నాయో. దూరంగా వచ్చి దానికి. తీస్తున్నావా? చిన్న బేబీ చూడు. చిన్న బేబీకి పెడదాం. బేబీదా. అయ్యో భయపడుతున్నట్టుంది. మళ్ళీ అది ఎక్కుద్దేమో ఇప్పుడు. కమాన్. ఇది చూడు ఎంత జాలి చూస్తుందో నాకు పెట్టు. దానికి అన్ని చూసావా, స్ట్రైట్గా ఉంది. పైకి ఎక్కిస్తుంది చూడు అది. నేనా? అయ్యో వెళ్ళట్లేగా. టికెట్స్ ఇచ్చినప్పుడే బర్డ్స్ అండ్ ర్యాపిడ్స్కి ఫీడ్ చేయడానికి కూపన్స్ ఇచ్చారు. ఆ ఫుడ్ తీసుకోవటానికైతే మేము కౌంటర్కి వెళ్ళాం. ర్యాబిట్స్ అండ్ టార్టాయిస్కి అయితే లెచ్యూస్ అండ్ బర్డ్స్కి ఫీడ్ చేయటానికి బర్డ్ ఫీడ్ అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్కి స్టిక్ చేసి ఉన్నవి ఇచ్చారు మాకు. బిజీగా ఉంది. అది తినే వరకు అది ఖాళీ అవ్వదు. చాలా సీరియస్గా తింటాం. ఎంత షార్ప్గా కొరుకుతుందో కదా. అదే బేబీ కమ్, మళ్ళీ ఒకటి పెడతా నీకు. చాలా ఫాస్ట్గా వస్తుంది. నల్ల రాబిట్. దాన్ని టచ్ చేయి. వెళ్ళాను ఇచ్చుడు కళ్ళు మూసుకుని తింటున్నట్టు ఉంది. అలా దాని కళ్ళు వెనక్కుండా వల్ల.
ఏంటి దాని తింటుందండి అన్ని పెడితే? చచ్చిపోద్ది అది, దాని మీద నుంచి ఎక్కింది తింటున్నా. అక్కడ ఉన్నాయి బర్డ్స్ ఎక్కువ. అదే నువ్వు అలా పెడితే నీ చేతి మీదకి వచ్చి నుంచి ఉంటున్నాయి. రావట్లే, అది రావట్లే. అది వస్తే బాగుంది. వస్తాయి. నువ్వు పైకి పెట్టి ఉంచి ఇలాగా. 4 పెడుతున్నాను అట్రాక్ట్ అయ్యి వస్తాయి ఏమన్నాని. ఓకే, ఇంకా వెళ్దాం. డిసప్పాయింట్ అయిపోతున్నాను. హ్యాపీయా? హ్యాపీ. అయ్యో వెళ్ళిపోయి జంప్ చేస్తుంది ఉండు దాన్ని. అది అలా నడు పట్టుకుని నా వైపు రాయలాగా. మ్యాచింగ్. హాయ్ బర్డ్, తింటున్నావా నువ్వు? నచ్చిందా? ఏం ఫ్లేవర్? చాక్లెట్ ఉందా? అలాగే ఎవరికన్నా కావాలితే బర్డ్ వాళ్ళు చూపి. ఇక పాపకువి ఏమైనా చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నేనే ఎంత కష్టపడితే వచ్చింది. లక్కీ ఎవరు నాన్న? చూడు పాప, వాళ్ళందరూ పెట్టుకుని ఉంచున్నారు, అవ్వకుండా వచ్చిందా? నీ దగ్గర ఎంతసేపు ఉంది చూడు. ఇంకా రావాలి. దా ఇప్పుడు వచ్చింది. ఫోటోది. హ్యాపీ నాన్న నేను. ఇలా తిరుగు నువ్వు కూడా కొంచెం. అది అలా పట్టుకుని ఆల్రెడీ నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. పట్టుకుంటావా నువ్వు? అవుతుంది, ఎగిరిపోతాయి. అయ్యో ఎగిరిపోయింది. వచ్చింది. జనాలు తక్కువ అంటే వస్తున్నాయి నాన్న. జనం అందరూ అటు ఉన్నారు కాబట్టి ఇచ్చాడు వస్తున్నాయి. అదే అలానే ఒకదానికంటే 4 పెట్టుకున్నాం కదా మనం. అట్రాక్ట్ అవుతున్నాయి. అసలు ఇందాక చదివితే వచ్చి బోర్ మీద ఆగింది. అది వచ్చి తొయ్యడం ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అయ్యో అప్పుడే ఫోటో తీద్దామని చెప్పి వెనక్కి వచ్చాను నేను. ఫుల్ బిజీ ఉన్నాయి. నాన్న అట్లా నా చెయ్యి తింటుంది నాన్న.
ఇలా ఇలా పెడుతున్నాను కదా, తీయి ఓ ఫోటో తీ. యా యా దానికి ఇవ్వు లేకపోతే ఒకటి. టేక్. నో ప్రాబ్లం, టేక్. యా I don't want to disturb him. Maybe he'll transfer. ఓకే. Thank you. It's so nice. He's so cute. Does it hurt? నో నో. It's so cute. Maybe they are attracting to my wife because of same color, Maybe. matching color. Magic touch. Yeah. I think she purposefully wear this color. Yeah. ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది ఇంక ఇది రెడీగా ఉంది ఎగిరిపోవడానికి. Thank you so much. అంగా అక్కడ ఒక హెన్ ఉంది, Hmm. అది వస్తుంది అన్న, ఒకటి తీసి పెట్టు. వైట్ కోడి ఎంత బుజ్జిగా ఉందో. భలే ఉన్నాయే కోళ్ళు. Hmm. బో 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 బో. అయ్యో వెళ్ళిపోతుంది. అయ్యో అయ్యో పడిచావు. పడిపోయింది. ఓ మై గాడ్. అవి పెద్ద నెమలి. కోడి ఏంటి బై మిస్టేక్ ఇందులోకి వస్తుందా? కోడి బై మిస్టేక్ వచ్చి ఉంటుంది అది. తెల్ల నెమళ్ళు, మన ఇండియన్ నెమలి. వద్దంట. తిను. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఆ గేమ్స్ అన్నీ చూసి మేము కూడా చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. కాసేపు ఆడుకుని అలసిపోతే తినడానికి పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉందండోయ్.
Completed. కష్టం. రావట్లేదే లాగుతాడంట, చూద్దాం ఏం లాగుతాడు. చాలా బరువు ఉంది అదైతే. ఆ చిటికన వెళ్తూ ఆరెక్షన్. అయిపోయింది. కష్టం అబ్బాయి. పని అవుతుంది. తాగాను కదా కొంచెం. పట్టు నొప్పి వస్తుంది. వద్దు నాన్న, కడుపు నొప్పి వస్తుంది. రాదు రాదు. తాగేం చూసావా? మొత్తం లాగాలి అంతే, అది పక్క వెళ్ళిపోతుంది అది. సర్లే వదిలేసే. ఎండింగ్లో గిఫ్ట్ షాప్ కూడా ఉంది. ఫామ్లో ఉన్న అన్ని రకాల యానిమల్స్ బొమ్మలు ఉన్నాయి, చాలా క్యూట్గా. గిఫ్ట్ షాప్ నుంచి బయటకు వచ్చాక బయట చాలా రకాల స్టాల్స్ కూడా ఉన్నాయి. స్టాల్స్లో క్యాండీస్, బట్టలు, ఇయర్ రింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫామ్ చూసి ఎంజాయ్ చేశారా మరి? ఎలా ఉంది లక్కీ ల్యాడ్ ఫార్మ్స్? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు? అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. బర్డ్స్ బాగా నచ్చాయి. ఇంకా యానిమల్స్ ఫుడ్ బాగా తినిపించావా? బాగా ఎంజాయ్ చేసా. మరి మనం ఎన్ని గంటలకు వచ్చాం? 2కి వచ్చాము. ఇక్కడికి 5:30 అయింది. సో బాగా తిరిగినట్టు కదా. వెనకాల కూడా ఇంకా చాలా ఫార్మ్స్ ఉన్నాయి.